నమస్తే. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి యొక్క రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి సూర్యం గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటిది? ఏమని పిలుపునిస్తూ ఉన్నారు? గద్దర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. సో రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి మీ కార్యాచరణ ఏంటి? మిత్రులకి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మనం ప్రారంభించాం. జయంతి కానీ వర్ధంతులు కానీ 2024లో ప్రథమ జయంతి నాన్నది జయంతి ఫౌండేషన్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తాం, ఫౌండేషన్కి తోడ్పాటుగా ఉంటాం, కలిసి పనిచేద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే మనం ఫౌండేషన్ తీసుకున్న ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ నడుస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అది గద్దర్ అవార్డ్స్. వాటిని ఒక సంవత్సరంన్నరలో వాటిని ముందుకు తీసుకెళ్లారు. ఆ అవార్డ్స్ని కూడా సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వర్ధంతికి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రజలకి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్కి 1 ఎకరా భూమిని నెక్లెస్ రోడ్లో కేటాయిస్తూ అక్కడ మన గద్దరన్న కళాక్షేత్రాన్ని నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు చూడండి. డిజైన్స్ ఫౌండేషన్ ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. మార్పులు చేర్పులు చేసుకుంటూ మనము దాని నిర్మాణంలో భాగస్వాములు అవుదామన్నారు. దీంట్లో భాగంగానే మనం గద్దరన్న తీసుకొచ్చిన అనేక సామాజిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈసారి రెండో వర్ధంతి కూడా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వాళ్ళు ఇచ్చిన రవీంద్ర భారతిని ముందుకు తీసుకెళ్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి బుద్ధ వందనంతో మొదలు పెడతాం. తర్వాత గద్దరన్నకు పాటల నివాళులు, అలా 5:30 వరకు కొనసాగిస్తాం. 5:30 నుంచి గద్దరన్న తీసుకొచ్చిన భారత రాజ్యాంగాన్ని రక్షించుటకై ఒక నాటకాన్ని ఫౌండేషన్ ద్వారా మనం తీసుకొస్తూ ఉన్నాం. సే నో టు డ్రగ్స్, అంటే మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని చెప్పేసి గద్దరన్న తీసుకున్న ఒక పాటలో మీరు చూస్తే బానిసలారా లెండెరా, ఆ బానిస బతుకులు వద్దురా అనే దాంట్లో యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ నాటకాన్ని మనం ఫౌండేషన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. దాంతోపాటు 3 పుస్తకాలని మనం రేపు వర్ధంతికి విడుదల చేయబోతున్నాం. ఒకటి మా పల్లె, గ్రామీణ ప్రాంతాల్లో గద్దరన్న తిరిగినప్పుడు తను రాసిన అనేక సాహిత్యం ఏదైతుందో ఆ పాటల పుస్తకాన్ని రేపు విడుదల చేయబోతున్నాం. అట్లాగే ప్రతి పాటకు కథ ఉంది, అంటే ప్రతి పాటకు ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏందనేది తను రాసి పెట్టాడు. వాటిని కూడా ముందుకు రేపు విడుదల చేయబోతున్నాం. గద్దరన్న అమరత్వంపై ఫౌండేషన్ తరఫున మేము ఇచ్చిన పిలుపుకి దాదాపు 170 నుంచి 200 పాటలు, కవితలు వచ్చాయి. ఆ పుస్తకాన్ని కూడా పాలధార గద్దర్ అనే నామకరణం చేస్తూ మేము వాటిని రేపు రెండో వర్ధంతికి మనం దాన్ని విడుదల చేయబోతున్నాం. మిత్రులారా, ఈ ప్రతి సభని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రజాస్పందనతో ఈరోజు ప్రభుత్వాలు గద్దరన్నకి ఈ 3 ప్రకటించడం జరిగింది. అదే కొనసాగింపుని మనం ప్రతి సంవత్సరం చేద్దాము. ఫౌండేషన్ ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పక్కన ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా నిర్వహిస్తుందా గద్దర్కు సంబంధించినటువంటి రెండవ వర్ధంతిని, లేకపోతే మీరు ఫ్యామిలీ మెంబర్స్గా మీరు నిర్వహిస్తూ ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం జయంతిని ప్రకటించడం అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంట్లో గద్దర్ ఫౌండేషన్ని స్టేక్ హోల్డర్ మేజర్గా అని జియో రిలీజ్ చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీంట్లో భాగంగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత కూడా గద్దర్ అవార్డ్స్లో కూడా చెప్పాం. మనం వర్ధంతి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మనం మాట్లాడినప్పుడు వర్ధంతికి గద్దర్ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది.
దానికి తోడుపాటుగా రవీంద్ర భారతిని మనకిచ్చారు. సో జయంతి ఈజ్ అన్ అఫీషియల్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వర్ధంతికి ఎట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు ప్రకటించారు, ఫౌండేషన్తో కలిసి పనిచేద్దామని. దాంట్లో భాగంగా ఈరోజు రవీంద్ర భారతిని ఇవ్వడం జరిగింది. ఆ రవీంద్ర భారతిలో మనం నాన్న వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారా? డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6వ తారీఖున అటెండ్ కాబోతా ఉన్నారా రవీంద్ర భారతి? అవునండి, మేము ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహాదారుడిగా ఉన్న శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారికి, అట్లాగే నాన్నకు చాలా దగ్గరగా ఉన్న మాజీ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తమిళనాడు నుంచి ఉన్న ఎంపీ శ్రీ తిరుమల్ వలన్ వీసీకే పార్టీ అధ్యక్షులు వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గ సహచరులందరూ కూడా ఈ 2-3 రోజుల్లో మేము ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిపక్ష పాలనపక్ష అట్లాగే అనేక ఉద్యమ సంఘాలు టీఎన్జిఓలు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు వారిచ్చిన సలహా కూడా వేం నరేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే, గద్దరన్న అందరి మనిషి, సో అందరినీ మీరు దగ్గరుండి ఆహ్వానించమని చెప్పారు. సో ఫౌండేషన్ చైర్పర్సన్ పిలుపు ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అలాగే ఫౌండేషన్ ముఖ్య సభ్యులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఎక్స్ ఐపీఎస్ డీజీపీ వారు కూడా రాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు గద్దర్ గారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఎకరం భూమికి సంబంధించిన నెక్లెస్ రోడ్ ఇస్తామన్నటువంటి ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరిందా? ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం మొదటి వర్ధంతి సభకు ప్రకటించడం జరిగింది. ఇంతవరకు వాటికి సంబంధించిన కార్యాచరణ కానీ వాటికి సంబంధించిన ల్యాండ్ ఐడెంటిఫికేషన్ జరిగినట్టుగా నాకు సమాచారం లేదు. బహుశా వాళ్ళు చేస్తారనే ఆశాభావం రాష్ట్ర ప్రజలలో ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా వేచి ఉన్నారు ఆ భూమిని ఎక్కడిస్తారనేది. ఆ భూమి ఇవ్వడంతో మీరు చూశారు, ప్రజలందరూ చూశారు, గద్దరన్న ఎప్పుడు ఒక లైవ్ మనిషి. ఆయనకు అక్కడ ఇచ్చి అక్కడ మనం కళాక్షేత్రం అయితే నిర్మాణం చేద్దాం అనుకున్నాము ప్రజల భాగ్యస్వామ్యంతో. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు ఎక్కడిస్తారు. బహుశా ఈ 6 ఆగస్టు లోపే భూమి పూజ చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో గత సర్కార్ కొంత గద్దర్ గారిని అవమానించింది అని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో గద్దర్ గారికి సమానంగా సమన్యాయం జరిగింది, గద్దర్ గారిని స్మరించుకుంటుంది, గద్దర్ గారిని గుర్తుపెట్టుకుంటుంది అన్నటువంటి ఒక భావన మీకు ఏర్పడ్డదా? ఎందుకంటే మొన్ననే గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం కావచ్చు, జయంతి ఉత్సవాలను ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్గా నిర్వహించడం కావచ్చు, ఎట్లా అనిపిస్తాం? మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న జయంతులు చేస్తున్నారు, అవార్డులు కూడా ప్రకటించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప సూచన చేసింది, గద్దరన్న అందరి మనిషి. సో ఆ క్షణంలో ఉన్న వాళ్ళకున్న భావేదో ఉద్యోగాల నుంచి అన్నిటిని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వర్ధంతి వచ్చినప్పుడు, జయంతి వచ్చినప్పుడు గద్దరన్న అందరి మనిషి కాబట్టి అందరినీ కలుపుకోవాలి, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఫౌండేషన్ నడవాలని చెప్పారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలతో పాటు ఫౌండేషన్లో ఉన్న ముఖ్య సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలని ఎలాంటి రాజకీయ భేషజాలాలు లేకుండా మనం ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి గద్దర్ గారి సంబంధించినటువంటి 2వ వర్ధంతికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా గద్దర్ గారి యొక్క జయంతి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఎకరం సంబంధించినటువంటి గద్దర్ గారికి స్మారకార్థం ఇచ్చినటువంటి ఎకరం ల్యాండ్ ఏదైతే ఉందో ఆ సంబంధించి ఇప్పటివరకు ఏ విధంగా ముందటడుగు పడుతుందో తనకు సమాచారం లేదన్నటువంటి భావన సైతం కూడా గద్దర్ గారి యొక్క కుమారుడైనటువంటి సూర్యం గారిని అయితే వెల్లడిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పాషతో అనిల్, మన తొలి వెలుగు.